హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. 2 డిజిట్ నంబర్స్ని స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ మెథడ్ ఎలాగా? సో ఈ షార్ట్ కట్ మెథడ్ ద్వారా మీరు ఒకటి అంటే మనకు సింగిల్ డిజిట్ వస్తుంది. సో 10 నుంచి 99 వరకు మరి మిగిలినటువంటివి కూడా ఇదే నేను ఇప్పుడు చెప్పేటువంటి మెథడ్లోనే మీరు ఫాలో అవ్వచ్చు. బట్ ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి 10 నుంచి 99 వరకు అయితే ఈజీగా చేయొచ్చు. మోస్ట్లీ స్క్వేర్స్ అంటే మనకు 2 డిజిట్ స్క్వేర్స్ కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మరి ఈ 10 నుంచి 99 వరకు ఉన్నటువంటి నంబర్స్ యొక్క స్క్వేర్స్ ని మధ్యలో ఎక్కడ ఇచ్చినా కూడా విత్ ఇన్ ఈజీ 2-3 సెకండ్స్ లో చేయొచ్చు. అది కూడా మీరు వితౌట్ పెన్ అండ్ పేపర్ మైండ్ క్యాలిక్యులేషన్ తోనే. మరి అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకు కొన్ని స్క్వేర్స్ అయితే ఐడియా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్క్వేర్స్ చూద్దాం. ఇప్పుడు 10 స్క్వేర్ మనకి ఈజీగా ఐడియా ఉంటుంది. 10 స్క్వేర్ ఉంటుంది, తర్వాత 15 స్క్వేర్ ఐడియా ఉంటుంది, 20 స్క్వేర్. మరి 15 స్క్వేర్ ఎలా ఐడియా ఉంటుంది అనుకోవచ్చు. సో 5 తో ఎండ్ అయ్యేటువంటి నంబర్స్ యొక్క స్క్వేర్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అని మీకు చెప్తాను. ఎలాగంటే చూడండి, 5 తో ఎండ్ అయ్యేటువంటి ఏ నంబర్ అయినా కూడా 2 డిజిట్ నంబర్ ని స్క్వేర్ ఈజీగా ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు 15 స్క్వేర్స్ కావచ్చు, 25 స్క్వేర్ కావచ్చు, 35 స్క్వేర్ కావచ్చు, ఇలాగా ఏమైనా కావచ్చు. అప్ టు 95 స్క్వేర్ వరకు కూడా ఈజీగా ఫస్ట్ ఇవి తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఎలాగంటే చూడండి, 5 ఉంది కదా, 5 స్క్వేర్ మనకు తెలుసు 25. సో 1 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది 2, 1 into 2 2 2. సో 1 into 1 తర్వాత నెక్స్ట్ వచ్చే 2, 1 into 2 2 225 అనేది 15 స్క్వేర్. అలా 25 స్క్వేర్, 5 స్క్వేర్ 25, 2 తర్వాత నెక్స్ట్ 3 వస్తుంది, 2 3 6 625. అలా 35 స్క్వేర్. అంటే మనకు ఇప్పుడు 35 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ అంతా 25, 3 ఉంది, 3 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ 4, 3 4 12. సో 12 25. అలాగే మనకి ఏదైనా కూడా 5 తో ఎండ్ అయ్యేటువంటి 2 డిజిట్ నెంబర్ ని స్క్వేర్ చేయడం సింపుల్ గా 5 స్క్వేర్ చేయాలి, తర్వాత లెఫ్ట్ లో ఉన్నటువంటి డిజిట్ తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ కి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 3 ఉంది, నెక్స్ట్ 4 వస్తుంది, 3 4 12. ఇలా రాసుకుంటే ఏదైనా కూడా ఇప్పుడు 95 స్క్వేర్ కూడా చాలా ఈజీ. చూడండి, 5 స్క్వేర్ 25, 9 తర్వాత 3 వస్తుంది, 9 10 90, 9025. కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు 0 తో ఎండ్ అయ్యేటువంటివి, 5 తో ఎండ్ అయ్యేటువంటి స్క్వేర్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10 స్క్వేర్, 15 స్క్వేర్, 20 స్క్వేర్. మరి మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్, కానీ దాన్ని కూడా మనం ఈజీ మెథడ్స్ లో ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 స్క్వేర్ అంతా 100, 15 స్క్వేర్ చెప్పాను 225, 20 స్క్వేర్ తెలుసు 2 2 4, 2 zeros. అలానే ఇక్కడ మళ్ళీ సేమ్ 20 స్క్వేర్, 25 స్క్వేర్, 30 స్క్వేర్. సో 20 స్క్వేర్ అంతా 400, 25 స్క్వేర్, 5 స్క్వేర్ 25, 2 3 6 625, 30 స్క్వేర్, 3 స్క్వేర్ 9, 2 zeros. అలానే మళ్ళీ ఇక్కడ సేమ్ అలానే రాసుకోండి, 30 స్క్వేర్, 35 స్క్వేర్, 40 స్క్వేర్. 30 స్క్వేర్ అంటే 3 3 9, 2 zeros. 5 స్క్వేర్ 25, 3 4 12, 12 25, 40 స్క్వేర్, 4 4 16, 2 zeros. సేమ్ అలాగా మొత్తం 95 100 స్క్వేర్ వరకు కూడా మనం రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. అంటే స్టార్టింగ్ నెంబర్, మిడిల్ నెంబరు, లాస్ట్ నెంబర్. మరి మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ ని ఏ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 25 మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ యొక్క స్క్వేర్స్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 23 స్క్వేర్ ని ఏ విధంగా చేయాలి? 23 అనే నెంబర్ మనకి ఎక్కడ వస్తుంది? 20కి 25కి మధ్యలో వస్తుంది. అంటే మనకు 5 5 గా డివైడ్ చేసుకున్నాం, ప్రతి 10 నెంబర్స్ లోను 5 5 గా డివైడ్ చేసుకున్నాం. కాబట్టి ఆ మధ్యలో మనం తీసుకునేటువంటి నెంబరు 5కి 0కి మధ్యలో ఎక్కడ వస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు మనకు 23 అనేది 0 కంటే 20 స్క్వేర్ కి, 5 కంటే 25 కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 23 స్క్వేర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా చూడండి, ఇప్పుడు మనకు ఈ నెంబర్ అనేది 20కి దగ్గరగా ఉందా, 25కి దగ్గరగా ఉందా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో 23 అనేది మధ్యలో ఎన్ని ఉంటాయి? 21, 22, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 24 ఒకటే ఉంది. సో కాబట్టి 25కి దగ్గరగా ఉంది మనకు. సో కాబట్టి 25 ని మనం బేస్ గా తీసుకొని చేస్తాం. సో ఎలాగంటే 23 స్క్వేర్. సో ఫస్ట్ 25 స్క్వేర్ అంతా 625, తర్వాత ఈ 25 23 ఉన్నాయి కదా, రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడాలి. సో రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2కు 3కి 2 డిఫరెన్స్, రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి?
25 ఒక 23 48 వస్తుంది. 48 ఇంటూ 2. సో 48 2 జా ఎంత? సో 48 2 జా ఎంత వస్తుంది? 96 వస్తుంది. మరి ఈ 625 లో నుంచి 96 తీసేయాలండి. మరి 96 ఎందుకు తీసేయాలి అంటే 25 స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా 23 స్క్వేర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు 23 స్క్వేర్ కనుక్కోవాలి. అంటే 23 స్క్వేర్ తక్కువ ఉంటుంది, 25 స్క్వేర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం 25 స్క్వేర్ ని బేస్ గా తీసుకున్నాం కాబట్టి దీనికన్నా తక్కువ ఉండాలంటే ఎంత? 96 తక్కువ ఉంటుంది. అది తీసేసామంటే మనకు ఎంత వస్తుంది? 15 మైనస్ 6 9, 11 మైనస్ 9 2, ఇంకా 5 ఉంటుంది, 529. సో 23 స్క్వేర్ అంతా 529. సింపుల్ అండి. ఈ క్యాలిక్యులేషన్ కూడా మనం డైరెక్ట్ గా చేయొచ్చు. ఇప్పుడు 96 కూడా ఉంది కదా, ఈ 96 అని కూడా తీసుకోండి, 100 తీసుకో. ఎందుకంటే 100 తీసుకుంటే 625 లో నుంచి 100 తీసేస్తే ఎంత వస్తుంది? 525 వస్తుంది. మరి 4 ఎక్కువ తీసేసాం కాబట్టి ఆ 4 కలుపుకుంటే 529 అవుతుంది. ఇంకా అది ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్. బట్ ఆ క్యాలిక్యులేషన్స్ మీకు వేరే ఉంటాయి. జస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నటువంటిది ఓన్లీ స్క్వేర్స్ కి సంబంధించి కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే కాదండి, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 కి 40 కి మధ్యలో, సో 35 కి 40 మధ్యలో 37 స్క్వేర్ తీసుకున్నాం. 37 స్క్వేర్ ఏ విధంగా చేయాలి? సో మరి 37 అనేది దేనికి దగ్గరగా ఉంది? 35 దగ్గరగా ఉంది. నాకు 5 కి దగ్గరగా ఉన్నది తీసుకున్నాం కదా, ఇప్పుడు 0కి దగ్గర ఉన్నది తీసుకున్నాను. 39 స్క్వేర్ తీసుకున్నాను సింపుల్ గా, ఇంకా ఈజీగా ఉండదు చూడండి. 39 స్క్వేర్. మరి 39 స్క్వేర్ అనేది మనకు ఎక్కడ వస్తుంది? 40కి దగ్గరలో వస్తుంది. మరి 39 స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా మంది 10 నుంచి 30 వరకు స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటారు బై హార్ట్ చేసి, కానీ మిగిలినటువంటి నెంబర్స్ బై హార్ట్ చేయాలంటే కష్టం. సో అందుకు మనకు 35 నుంచి 40కి మధ్యలో ఉన్నటువంటి స్క్వేర్ లో ఒక ఎగ్జాంపుల్ గా 39 స్క్వేర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. సో మనకి ఇది 40కి దగ్గరలో ఉంది కాబట్టి, సో 40 స్క్వేర్ అంతా 1600 మైనస్ చేయాలి. ఎందుకు? 40 కన్నా ముందు ఉంది కాబట్టి 39 స్క్వేర్. మరి 40కి 39కి డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 40 ఒక 39 79. సో 79. సో మరి 1 ఇంటూ 79 79 కాబట్టి 1600 మైనస్ 79. మరి దీన్ని 79 తీసేయాలంటే కష్టం కాబట్టి 80 తీసేయండి. అంటే ఒకటి ఎక్కువ తీసేయండి. 80 తీసేస్తే ఎంత వస్తుంది? 1600 నుంచి 80 తీసేస్తే 1520 వస్తుంది. బట్ ఒకటి ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకటి ఎక్కువ తీసేసాం కదా 80 అని. సో కాబట్టి 1521. 1521. సో ఇలా ఏదైనా కావచ్చండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ లో మనకు సో మనం కొంచెం పెద్ద నెంబరే తీసుకుందాం. 92 స్క్వేర్ తీసుకుందాం. 92 స్క్వేర్ ని ఏ విధంగా చేయాలి? సో 92 స్క్వేర్ చెప్తాను. మరి ఈ 92 స్క్వేర్ అనేది 92 అనేది దేనికి దగ్గరగా ఉంది? 90కి దగ్గరగా ఉంది. సో కాబట్టి 90 అనేది 92 కన్నా ముందు ఉంటుంది కాబట్టి, సో 90 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు? 8100. 9 81 2 zeros 8100. ఇప్పుడు ప్లస్ వేసుకోవాలి. ఎందుకు ప్లస్ వేసుకోవాలి అంటే 90 కన్నా 92 స్క్వేర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం 90ని బేస్ గా తీసుకున్నాం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఇందాక తీసుకున్న నెంబర్ లో 39 స్క్వేర్ తీసుకున్నప్పుడు మనం 40 తీసుకున్నాం బేస్ గా. మరి 40 అనేది 39 తర్వాత వచ్చింది. ఇక్కడ 90 అనేది 92 కన్నా ముందు వచ్చింది. అంటే మనకు సింపుల్ అండి. 90 స్క్వేర్ పెద్దదా 92 స్క్వేర్ పెద్దదా అంటే ఆబ్వియస్లీ 92 స్క్వేర్ పెద్దది. ఇక్కడ 40 స్క్వేర్ పెద్దదా 39 స్క్వేర్ పెద్దదా అంటే 40 స్క్వేర్ పెద్దది. సో కాబట్టి మనకు ప్లస్ మైనస్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, మనం కనుక్కోవాల్సినటువంటి నెంబర్ అనేది మనం బేస్ గా తీసుకున్నటువంటి నెంబర్ తర్వాత వస్తే ప్లస్, మనం బేస్ గా తీసుకున్నటువంటి నెంబర్ ఈ నెంబర్ తర్వాత వచ్చిందంటే మైనస్ చేస్తాం. అంటే మనకు ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికన్నా ముందు నెంబర్ తీసుకుంటే ప్లస్, దీనికన్నా తర్వాత నెంబర్ తీసుకుంటే మైనస్ చేస్తాం. ఇప్పుడు దీనికన్నా ముందు నెంబర్ తీసుకున్నాం కదా 90 స్క్వేర్ కాబట్టి 8100 ప్లస్ ఇక్కడ 92 ప్లస్ 91 90 ఎంత అవుతుంది? 92 ఒక 90 182 అవుతుంది. 182 9 2 18 180 ఇది ఒక 2 182 ఇంటూ ఇప్పుడు 92కి 90కి డిఫరెన్స్ ఎంత? 2 ఉంటుంది కాబట్టి 2 అంటే 182 ఇంటూ 2 అంటే డబల్ చేయాలంతే. 18 2 36 360 ఒక 2 ఒక 4 364 సింపుల్ గా 8100 ప్లస్ ఒక
364. 364. దీన్ని యాడ్ చేసుకుంటే 4648, 8464. సో ఈ 2 జీరోలు 64 వస్తుంది. 3 + 1 4, 8 అలానే వస్తుంది. 8464. సో సింపుల్ గా ఇలాగా ఈజీగా స్క్వేర్స్ ఏవైనా కావనివ్వచ్చండి. 10 నుంచి 99 వరకు ఈజీగా. మరి మిగిలినటువంటివి కూడా అలానే చేయొచ్చు. మిగిలినటువంటి ఇంకా 101, 102, 103 ఇవి కొంచెం కాంప్లికేట్ అవుతాయి. ఎందుకంటే 105 స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 5 స్క్వేర్ అంటే 25, 10 × 11 అంటే 110. సో అప్పుడు పెద్దగా అవుతుంది. మరి నెక్స్ట్ తీసుకునేటువంటి నంబర్స్ కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి 3 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది కొంచెం వేరే ఈజీ మెథడ్స్ లో ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీకు ఈ మెథడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు ఇంతవరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.